దివంగత ముఖ్యమంత్రి పేదల పెన్నిధి జలయజ్ఞ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చిన పాత్రికేయ సోదరులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, నాతోటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరోపరి చెప్పాలంటే సంక్షేమం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమమే ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా వస్తానే ఉంది. దురదృష్టం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం ఆ సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. మీకందరికీ తెలుసు, రోడ్డుపై కుయ్యి కుయ్యమని శబ్దం వస్తే ప్రజలు ఇక్కడ అని చూడరు, రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటారు. ఈ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి. ఇలాంటివి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, ఎన్నో సంక్షేమం ప్రవేశపెట్టి ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా ఉండిపోయారు. మీకందరికీ తెలుసు, ఈరోజు మైనార్టీ పిల్లల్లో డాక్టర్లు, ఇంజనీర్లు అయినారంటే ఆయన చలివే. ఆయన ఇచ్చిన 4% రిజర్వేషన్ ఎన్నో ఇళ్లలో దీపం వెలిగించినాయి. ప్రతి ఒక్కరూ చెప్తారు, ఆయన ఇచ్చిన 4% రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పిల్లలు డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు. ఇప్పుడు కానీ అదే అవుతా ఉంది. కానీ గత 1 సంవత్సరంలో ఇవి అమలు కాక వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో మేము ఎడ్యుకేషన్ చేసి ఇవన్నీ స్టూడెంట్స్కి విడుదలయ్యేటట్లు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి అడుగున నిరసనలు, ఎడ్యుకేషన్ చేసి ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చినారో అవన్నీ చేరేలా మేము కృషి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మేము రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అని ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేసి ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరికి ఏదైతే బాబు గారు మేనిఫెస్టోలో చెప్పినారో అది చేరిందా లేదా అని వాళ్ళ దగ్గరికి మేము పోతున్నాం. 90% చేరలేదు, 10% అది చేరిందంటే అది కూడా మా పార్టీ చలివేనని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మేము ఇంకా ప్రజలకు దగ్గరవుతాం, వాళ్లకు మేనిఫెస్టో చేరేలా కృషి చేస్తామని నేను చెప్పుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమం ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయో ఆ అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, ఇంకా అమలు చేయాలని కూడా వాళ్ళకని నేను విన్నవించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కదిరి నలుమూల నుండి 6 మండలాల నుండి టౌన్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ అటెండ్ అయ్యి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ జిందాబాద్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకు పూలమాల సమర్పించి చేసుకున్న ఈ పండుగ వాతావరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, ఆ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమము, అభివృద్ధి, దానికి మానవీయత తోడు చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటూ, ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే, ఫీజు రియంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే, ఉచిత కరెంట్ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే, 108 అన్నా 104 అన్నా ఏమి చెప్పినా కూడా లేదు. ఈరోజు జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కండక్ట్ చేస్తూ నడిపించినటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన విలేకరులు సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా వైఎస్ఆర్ జయంతి రోజు ఘనంగా మరి ఈరోజు వేడుకలు చేసుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004కు ముందు ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు అయినారో, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దశ మార్చడంతో పాటు ఈరోజు పేదవాడు గుండె ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదనే ఏకైక లక్ష్యంతో ఆరోగ్యశ్రీ తీసుకుని రావడం అయితేనేమి, ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదివి విదేశాలకు వెళ్ళాలంటే ఈరోజు దాదాపు 70% ఆ రోజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినే ప్రతి ఒక్కరిని ఇంజనీరింగ్ చేసిన బిడ్డలందరూ కూడా ఈరోజు విదేశాల్లో ఉన్నారు.
అదేవిధంగా ఈరోజు ఉచిత కరెంటు అన్నాడు చంద్రబాబు నాయుడు బట్టలు ఆరేసుకోవాలని చెబితే మరి అది ఉచిత కరెంటుని ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈ రోజు దేశానికి తలమానికంగా నిలిచినటువంటి ఉచిత కరెంటు స్థాపించింది రాజశేఖర రెడ్డి గారు. మరి అంతకంటే 10 అడుగుల ముందరకేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మంచి పాలన 2019 నుంచి 24 వరకు అందించాడు. ఈ రోజు నాడు నేడు స్కూల్ పనులు అయితేనేమి, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ అయితేనేమి, అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదవాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళలను స్వరాజ్యం తీసుకుని రావడానికి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళను కన్నారో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలకు ఉన్న ఏకైక లక్ష్యంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దశ తెలుస్తుందనే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మరొకసారి తనకి ఘనమైన మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది కదిరి నియోజకవర్గం నుంచి అనే సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మా కార్యకర్తలకు, మా నాయకులకు, ముబ్బులన్న గారికి, ముబ్బుల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మిగతా నాయకులకు అందరికీ, మా మండల కన్వీనర్లకు, మండల అధ్యక్షులకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనకు రైతు దినోత్సవం అని జరుపుకుంటాము. ఈ రైతుల కోసమే రాజశేఖర రెడ్డి గారు చాలా పథకాలు, చాలా వాళ్లకు రైతే రాజు అనే ఉద్దేశంతో మనకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు. రైతులకు ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కడైతే ఉన్నాయో జలయజ్ఞం, మనకు తండ్రిని కాలువ ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారే అతని హయాంలోనే జరిగినది. రెండోది మనకి ఇక్కడ ఏదైతే చెర్లోపల్లి రిజర్వాయర్, మనకి ఈరోజు చెర్లోపల్లి రిజర్వాయర్ ఉందంటే రాజశేఖర రెడ్డి గారి దయ. ఈ నల్ల చెరువు కానీ, తనకల్లు కానీ, కదిరి రూరల్ కానీ, ఈ మండలాలకన్నిటికీ గ్రౌండ్ వాటర్ ఈరోజు బోర్లల్లో కానీ చెరువుల్లో కానీ నీళ్లు ఉన్నాయంటే ఆయన పుణ్యము. రైతే రాజుగా నమ్మి మన కదిరి నియోజకవర్గానికి చేశారు రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో. ముఖ్యంగా మన మున్సిపాలిటీకి వచ్చేసరికి, మున్సిపాలిటీలో ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చాలా బాగా గుర్తు ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం మనము. ట్యాంకర్లు దగ్గర 10 నుంచి 15 ట్యాంకర్లు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు మనం నీళ్లు సరఫరా చేసేవాళ్ళము. కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని గుర్తించి అప్పట్లో ఇక్కడ ఉన్న నాయకులు, మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన అన్న ఫయాజ్ అన్న గారి ప్లస్ అప్పుడున్న నాయకుల తరఫున పోయి అడిగిన దానికి ఆయన ఆ కాలానికి 100 కోట్లు పెట్టి 100 కోట్లు ఇచ్చేసి మనకు ఈరోజు తాగునీటి సౌకర్యం కల్పించినారు. పార్నపల్లి నుంచి ఈరోజు మన కదిరి మున్సిపాలిటీకి నీరు వస్తుందంటే కేవలం రాజశేఖర రెడ్డి పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారు చేసిన, మన కదిరికి చేసిన గొప్ప ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మేము కదిరికి చేసినవి చెప్తున్నాము. రెండోది అతను మానసపుత్ర అయిన ఆరోగ్యశ్రీ 108, 104 ఈ రోజుకి కూడా 2 రాష్ట్రాలు మనకు 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఎక్కడా కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసిన, రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన ఏ పథకము ఈ రోజు కూడా తీసేసే సాహసము ఏ గవర్నమెంట్ చేయటం లేదు. ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం కానీ, అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు 16 ఏళ్ళు అయింది రాజశేఖర రెడ్డి గారు మనల్ని విడిచిపోయి. భూమి ఉన్నంత వరకు, రైతు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, భూమిలో మట్టి ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ జోహార్ వైఎస్ఆర్. బాంధవుడు అలసిపోని బాటసారి మన స్వర్గీయ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ జన్మదిన రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించినారు. 108 ఆరోగ్యశ్రీ ఇటువంటి ఎన్ని సదుపాయాలు కల్పించినారు. ఇటువంటి అంటే స్వర్ణయుగం అనేది రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో చూపించినారు. ఆయన బాటలో నడుస్తూ ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి మన నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినారు. రాబోయే ఎన్నికల్లో 2029 సంవత్సరంలో
తిరిగి మళ్ళా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలా. కదిరి నియోజకవర్గంలో మన మైనార్టీ నాయకులు శ్రీ మక్బూల్ గారిని కూడా మనం ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.